కోసం భూమి మీదకి వచ్చాడు అని సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నాం. ఆయన కృప చేత మనల్ని కాపాడినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. కొద్ది నిమిషాలు ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. గత మంగళవారం ప్రార్థించినట్లుగా కొద్ది నిమిషాలు, కొన్ని గంటల ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేశాం. మరొకసారి ఆయన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఎన్ని కృతజ్ఞతలు చెల్లించినా అవి తక్కువే. ఎందుకంటే ఒక మనుషుడు మనకి ఏదైనా మేలు చేసినప్పుడు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం ఒకప్పుడు ఆయన నాకు ఎంతో సహాయం చేశాడని ఒకసారి చెప్పి మర్చిపోము. ఆ సందర్భం వచ్చిన ప్రతి సందర్భంలో ఆయన గురించి చెప్తా ఉంటాం సహోదరులతో మాట్లాడేటప్పుడు. అలాగే దేవుడి సంవత్సరం అంతే కాపాడాడు. ఆయన చేసిన మేలు ఈ ఒక్కటి చాలు మన జీవితంలో. ఎంతో మంది తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు, ఎంతో మంది భర్తను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది భార్యలను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, చేతికి అంది వచ్చిన కుమారులు సహితం ఈరోజు వాళ్ళ దగ్గర లేని పరిస్థితుల్లో ఎంతో మంది తల్లులు ఉన్నారు. కానీ ఈరోజు దేవుడు అలాంటి పరిస్థితులు ఏవి మనకు రానియలేదు. ఎంతో ఆరోగ్యంగా నిన్నుంచాడు, ఎంతో క్షేమంగా నిన్నుంచాడు. నీ బిడ్డలను వారిని సరైన మార్గంలో నడిపించడానికి, నీ కుటుంబాన్ని మంచి మార్గంలో నడిపించుకోవడానికి, ఒక యజమానురాలుగా, ఒక గుణవతి అయిన భార్యగా నన్ను ఉంచాడు. అందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి. ఎవరు మౌనంగా ఉండొద్దు. కొద్ది నిమిషాలు మాత్రమే, అన్ని సమయానుకూలంగా మనకు సమయానికి ముగించబడతాయి. దానిలో భయపడాల్సిన అవసరం లేదు. కొద్ది నిమిషాలు మనస్ఫూర్తిగా, ఇప్పటి వరకు ఉదయం లేచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఆలోచనలు మన మదిలో ఉండొచ్చు, కానీ ఈ సమయానికి ఆయన మీ హృదయాన్ని ఆయనకు అప్పగించండి. అయ్యా, ఇంతవరకు నన్ను కాపాడావు కదా, నీకు వందనాలు ప్రభువా. ఇది తప్ప నేను ఏం చేయగలను నీ సన్నిధిలో? నేను ఎన్ని కృతజ్ఞతలు చెల్లించినవి తక్కువే కదా. నా జీవితంలో ఎన్నో మేలులు చేసావు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను ఎంతో ఆదరించావు. నేను దిగులు పడిన పరిస్థితుల్లో నన్ను ఓదార్చావు. అయ్యో, నాకు ఎవరు సహాయం చేస్తారని నేను బాధపడినప్పుడు, నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు నేనున్నానని నాకు ఎన్నోసార్లు అభయం ఇచ్చావు కదా ప్రభువా. ఎన్నో ఆర్థిక సమస్యల్లో, ఎన్నో అనారోగ్య పరిస్థితుల్లో నన్ను స్వస్థపరిచే వాళ్ళు ఎవరో లేనప్పుడు, నాకు సహాయం చేసేవారు ఎవరూ లేనప్పుడు నువ్వు ఒక్కడవే కదయ్యా నన్ను ఆదరించింది. నువ్వు ఒక్కడవే కదా నాకు తోడుగా ఉన్నది. నా ఒంటరి సమయంలో నన్ను ఆదరించింది నువ్వు ఒక్కడవే కదా. నా హృదయంలో ఉన్న ప్రతి కన్నీటిని చూచిన దేవుడు నువ్వే కదా ప్రభువా. నా బాధనంతటిని తీసివేసి ఈరోజు ఈ విధంగా స్తుతించడానికి నేనున్నానంటే అది కారణం నీ కృపే కదా ప్రభువా, నీ సహాయమే కదా ప్రభువా, నీ దయచేత మాత్రమే కదా ప్రభువా అని కొద్ది నిమిషాలు ఆయన సన్నిధిలో ఎవరు మౌనంగా ఉండొద్దు. ఇది సిగ్గుపడవలసిన సమయం కాదు, సిగ్గుపడవలసిన అవసరం లేనే లేదు. ఎందుకంటే సర్వశక్తుడైన దేవుణ్ణి మనం ఆశ్రయించాము. రప్పనో కాదు మనం పూజించేది, సర్వశక్తుడైన దేవుణ్ణి, జీవాధిపతి అయిన దేవుణ్ణి, సర్వము సృజించిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దీంట్లో సిగ్గుపడాల్సిన అవసరం లేదే. ఆయనను ఆరాధించడానికి నువ్వు మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో కొద్ది నిమిషాలు మాత్రమే గడుపుదాం. కొద్ది నిమిషాలు ఎవరు మౌనంగా ఉండొద్దు. కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి. అయ్యా, నన్ను ఇంతవరకు క్షేమంగా ఉంచావు, నా కుటుంబంతో క్షేమంగా ఉంచావయ్యా, నన్ను నీకు వందనాలు ప్రభువా. నా బిడ్డలను క్షేమంగా ఉంచావు, నీకు వందనాలు అయ్యా. నన్ను ఆరోగ్యవంతురాలుగా ఉంచావు, నీకు వందనాలు ప్రభువా. ఒకవేళ నీవు నేను లేకపోతే మన కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉండే ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంతో మంది అయ్యా నా బిడ్డల పరిస్థితి ఏ విధంగా ఉండేదో ప్రభువా. అలాంటి పరిస్థితులు ఏ వాటిల్లకుండా నన్ను సజ్జు లెక్కలో ఉంచావయ్యా, నన్ను బ్రతికే ఉంచావు ప్రభువా, నీకు వందనాలని కొద్ది నిమిషాలు తెలియచేద్దామా? ఆయన సన్నిధిలో మౌనంగా ఉండొద్దామా? కొద్ది నిమిషాలు మాత్రమే ప్రార్థన చేయండి. 5 నిమిషాలు మాత్రమే హృదయపూర్వకంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియచేద్దాం.
మీలో ప్రేరేపించబడిన వారు ముగ్గురు ప్రార్థనలు నడిపించండి. కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు, అలాగే వాక్యం కోసం కూడా దేవుడు మనతో మాట్లాడలాగున, ప్రభువు ప్రతి ఒక్క హృదయాన్ని తెరచులాగున, ఆయన సన్నిధిలో ఆయన సహాయం కోసం మన హృదయాన్ని సిద్ధపాటు చేసుకుంటూ ముగ్గురు ప్రార్థనలు నడిపించండి ప్రేరేపించబడిన వారు.
దయచేసి అందరూ అలాగే నిలబడదాం. కళ్ళు మూసుకొని ఆయన సన్నిధిలో ఈ పాట పాడుతూ ఆయన నామాన్ని గనపరచుదాం. అగ్నిగుండ్రములో సింహపు బోనులో నన్ను రక్షించు వారెవరు లేక, నే ఒంటరినై ఉన్న వేళ, అగ్నిగుండములో సింహపు బోనులో నన్ను రక్షించు వారెవరు లేక, నే ఒంటరినై ఉన్న వేళ, నిలిచావు నాకై తోడుగా, నిలిపావు నన్ను నీదు సాక్షిగా, నిలిచావు నాకై తోడుగా, నిలిపావు నన్ను నీదు సాక్షిగా, నన్ను చేశావు నీ రక్షణకే రుజువుగా. యేసయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా నీకే స్తోత్రము. నా తోడు నీవు నిలచితివే, నీ ప్రేమ నాపై చూపితివే, నా తోడు నీవు నిలచితివే, నీ ప్రేమ నాపై చూపితివే. అనారోగ్యములో వ్యాధి బాధలో నన్ను స్వస్థపరచు వారెవరు లేక, నే వేదనలో మునిగి ఉన్న వేళ, అనారోగ్యములో వ్యాధి బాధలో నన్ను స్వస్థపరచు వారెవరు లేక, నే వేదనలో కృంగి ఉన్న వేళ, తాకావు నన్ను నీ చేతితో, స్వస్థపరచావు నన్ను నీదు వాక్కుతో, తాకావు నన్ను నీ చేతితో, స్వస్థపరచావు నన్ను నీదు వాక్కుతో, నన్ను చేశావు ప్రేమతో పరిపూర్ణముగా. యేసయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా నీకే స్తోత్రము. నా తోడు నీవు నిలచితివే, నీ ప్రేమ నాపై చూపితివే, నా తోడు నీవు నిలచితివే, నీ ప్రేమ నాపై చూపితివే. నన్ను వెంటాడే నీ కృప క్షేమములే, నన్ను దాచే నీ కరుణ కటాక్షములే, నన్ను వెంటాడే నీ కృప క్షేమములే, నన్ను దాచే నీ కరుణ కటాక్షములు. చేతుల పైకెత్తి యేసయ్యా నీకే స్తోత్రము, 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 యేసయ్యా నీకే స్తోత్రము. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, దయగల మా దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామమును వందనాలు ప్రభువా. ఏ పాటి వారమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, అవునయ్యా, ఇప్పుడు కీర్తనలో పాడినట్లుగా ఎన్నో ఒంటరి సందర్భాల్లో, ఎన్నో వ్యాధుల్లో, అనారోగ్యాల్లో
మేము ఒంటరిగా మునిగిపోయి ఉన్నప్పుడు, మాకు తోడెవరు లేనప్పుడు ప్రభా, మాకు తోడుగా నిలిచిన దేవా నీకే స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం ప్రభా. ఈ సంవత్సరాంతము మమ్మలను నీ బలిష్టమైన రెక్కల క్రింద కాపాడినందుకు వందనాలు. ఎన్నో ఊహించని మేలులను మా బ్రతుకుల్లో చేసినందుకు వందనాలయ్యా. కేవలం మేము బ్రతుకున్నామంటే అది కేవలం నీ కృప చేత మాత్రమే ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రాలు. మా కుటుంబాలతో క్షేమంగా ఈరోజు కలిసి మేము సంతోషంగా నివసిస్తున్నామంటే అది కేవలం నీ కృపేనయ్యా. మాకు ఏమాత్రము దేనికి లోటు లేకుండా మాకన్నిటిని సమృద్ధిగా అనుగ్రహించి నీ సన్నిధిలో అనునిత్యము ఈ విధంగా బ్రతకటానికి, గడపటానికి, నిన్ను గణపరిచే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలేసయ్యా. నీకే స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నీ ఇంతవరకు మమ్మల్ని తోడుగా నడిపించిన దేవా నీకు వందనాలు. నీ కృపాక్షేమములు మా వెంట నడిపించిన తండ్రి నీకు వందనాలు ప్రభువా. అయ్యా, నీకే కృతజ్ఞత ఆస్తుతులు తెలియచేసుకుంటూ ఉన్నాం. ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు అయ్యా. ఎన్నో దినాలు ప్రార్థించినట్లుగా ఇట్టి సందర్భాన్ని మాకు ఇచ్చు నీకు వందనాలు ప్రభువా. ఈరోజు నీ లేఖనాల చేత మాతో మాట్లాడండి. మా ఆత్మీయ జీవితంలో బలపరచండి తండ్రి. నీ లేఖనంలో నుంచి సత్యములు మేము గ్రహించడానికి సహాయం చేయండి అయ్యా. ఇదిగోనండి, పౌలు వాక్యం చెప్తున్నప్పుడు, లూదియా నీ వాక్యం వింటున్నప్పుడు ప్రభువు ఆమె హృదయమును తెరిచెను కనుక ఆమె రక్షణ పొందిందని చెప్పావు అయ్యా. ఈ సమయంలో నీ వాక్యాన్ని వింటూ ఉండగా, నీ వాక్యం వెదజల్లుతూ ఉండగా ప్రభువా, నాతోనూ మాతోనూ అందరితోనూ మాట్లాడుతున్నప్పుడు మా హృదయములు తెరవడానికి సహాయం చేయండి అయ్యా. మా హృదయంలో తెరిచి మేము రక్షణ పొందుకోవడానికి సహాయం చేయండి. రక్షించబడి ఉన్నా మేము నీ శక్తిని పొందుకొని సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయండి అయ్యా. నీ కృప దయచేయమంటూ ప్రార్థిస్తూ ఉన్నాం. కేవలం మేము అల్పులము, నేను అయోగ్యురాలనయ్యా. నేను మా పాపంను క్షమించిన తండ్రి నీకు వందనాలు. నీ పక్షాన నిలబడుతున్నానయ్యా. అయ్యా, మేము నీ ప్రజలము, వాక్యము నీది ప్రభువా, గనుక నీవే మాతో మాట్లాడండి. నీవు మాట్లాడితే మా బ్రతుకులు వెలిగించబడతాయి. నువ్వు మాట్లాడితే మా జీవితంలో దేవా అనేక కార్యములు మేము చూడగలుగుతాం. గనుక నువ్వు మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవా, నీ సహాయమును మాకు దయచేయండి. నీ లేఖనములు అర్థం చేసుకునే మనస్సు మాకు దయచేయమంటూ నీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభువా. ఇంతవరకు మహిమ ఘనత ప్రభావం పొందిన మా తండ్రి నీకు వందనాలు. ఇక ముందు జరగబోయే కార్యక్రమంలో కూడా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. మా హృదయాలు తెరవబడ్డానికి సహాయం చేయండి. మా హృదయంలోనికి నీ వాక్యము చొచ్చుకొని పోవడానికి సహాయం చేయండి. నీ వాక్యమే శక్తి గలది ప్రభువా. నీ వాక్యము శక్తి గలదు గనక మారు మనసు రక్షణ పొందుకోవడానికి సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకోనమంటూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చున్నాం. అందరు బైబిల్ తెరిచినట్లయితే మనం ప్రతి నెల ధ్యానం చేస్తున్న అధ్యాయంలో నుంచి, మత్తయి సువార్తలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మా ఆహ్వానాన్ని మన్నించి ప్రేమతో పిలిచినప్పుడు మీరందరూ వచ్చినందుకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన ఉచితమైన కృప చేత ఇంతవరకు మనలను సజీలకులో ఉంచి ఆయన మనలను కాపాడిన దేవునికి ఒకసారి హృదయపూర్వకం కృతజ్ఞతలు తెలియజేద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె పక్కన ఉన్న వాళ్ళతో హ్యాపీ క్రిస్మస్ అని చెప్తారా? చేతులు చల్లబడియా? దేవుడు ఇంత గొప్ప సంతోషానికి, ఈ కాలంలో ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఆయన జన్మదినం, ఆయన జన్మ వేడుక. ఈ విధంగా మనం కలుసుకొని, ఇది ఎప్పటి నుంచో అనుకునేది కానీ ఇన్ని సంవత్సరాలు టైం పట్టింది ఈ విధంగా చేయడానికి. దేవుడు తన ఉచితమైన కృప చేత ఈ అవకాశం ఈ సంవత్సరంలో ఇచ్చాడు మనకి. అలాగే వాక్యంలోకి వెళ్దాం. సమయాన్ని మనం వృధా చేసుకోకుండా సమయానికే మనం ముగించుకుందాం. మత్తయి సువార్త మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను. జాగ్రత్తగా పరిశీలన చేయవలసిందిగా. 18 నుంచి 20 వచనాలు. యేసుక్రీస్తు జనన మీద మెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వరేకము కాకమునుకు
ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండింది. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొలక రహస్యంగా ఆమెను విడనాడు ఉద్దేశించింది. అతడి సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడుతుంది. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనిను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగింది. ఇమ్మానుయేలు పేరు నాకు భాషాంతరంన దేవుడు మనకు తోడని అర్థము. ఈ లేఖనాల్లో చదివినట్లుగా ఈ క్రిస్మస్ కాలం వచ్చేసరికి మనం స్త్రీల కూడికలు అయితే మొదటి అధ్యాయం 2వ అధ్యాయం ధ్యానం చేయలేదు. ఎందుకనంటే క్రీస్తు పుట్టికకు సంబంధించిన అంశాలు ఇందులో రాయబడి ఉన్నాయి. ఆ 2 అధ్యాయాలు ఇప్పుడు ధ్యానం చేయగలుగుతున్నాం. 2వ అధ్యాయం అంటే ఏం రాయబడిందంటే హేరోదు దినముల్లో ఆయన పరిపాలన అంతా రాయబడి ఉంది. అలాగే మొదటి అధ్యాయంలో కొన్ని వచనాల నుంచి 18 వచనాల నుంచి 25 వచనాల వరకు ఆయన ఎవరికి పుట్టాడు, మరియా యోసేపులు ఎవరో వారి గురించి రాయబడి ఉంది. సాధారణంగా మనకు తెలుసు క్రీస్తు ఒక కన్యక నుంచి భూమి మీదకి వచ్చాడని. కన్యక అంటే ఒక వివాహం కాకముందు ఒక స్త్రీ గర్భవతి అయింది అని తెలిస్తే అది చాలా అవమానం. ఆ సమయాల్లో యూదులు ఉన్న సమయాల్లో కూడా మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఏం చెప్పబడిందంటే ఎవరైనా పాపంలో పట్టుబడినప్పుడు ఆ వ్యక్తిని రాళ్ళతో కొట్టి చంపాలి. అది ధర్మశాస్త్రం, దాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఆ సందర్భంలో యోసేపు ఏం చేశాడంటే మరియాను వివాహం చేసుకోవడానికి ప్రదానం చేయబడింది. అంటే పొన్నాలు అయినాయి మన భాషలో. అయిన తర్వాత ఇప్పుడు మరి ఏమైంది, గర్భవతి అయింది. అంటే ప్రధానానికి తర్వాత పెళ్లి వివాహం చేయడానికి కొంత సమయం అనేది పడుతుంది. అలా ఈ సమయంలో మరియా గర్భవతి అయిందన్న సంగతి యోసేపుకి ఎలా తెలిసిందంటే దేవదూత ద్వారా తెలిసింది. మరియాకి చెప్తాడు, ప్రార్థన చేసేటప్పుడు దేవదూత వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్తాడు. ఈ శుభవచనం ఏంటి ప్రభువా అని అంటే, నీ చిత్తమే సిద్ధింప జరగాలి ప్రభువా, సిద్ధింప చెయ్యి అనని కన్యక మరియా దేవునికి తను తాను అప్పగించుకుంది. కన్యక మరియానే దేవుడు ఎందుకు ఉపయోగించుకున్నాడు, వాడుకున్నాడంటే అప్పుడున్న దినాల్లో అప్పుడున్న ప్రజలందరిలో ఆ మొక్కతే పరిశుద్ధంగా క్రీస్తుకి కనపడింది. అందుకే మరియాను వాడుకొని మరియా ద్వారా దేవుడి భూమి మీదకి రావటానికి మరియాని ఉపయోగించుకున్నారు. అలాగే కన్యక అయిన మరియా అందరి చేత ఇప్పుడు గర్భవతి అని తెలిస్తే ఏం చేయబడుతుంది, అవమానాలు పాలవుతుంది, చాలా ఇబ్బంది పడుతుంది. నా పరిస్థితి ఏంటి, నేను ఎలా బ్రతకాలి ఈ భూమి మీద, ఈ నిందను మోస్తూ ఎలా బ్రతకాలి, మళ్ళీ నా జీవితం మీదే చాలామంది ముద్ర వేస్తారు, చెడ్డది అని ముద్ర వేస్తారు అని వీటన్నిటి గురించి ఆలోచించలేదు. మరియా ఆ శుభవచనాన్ని విన్నప్పుడు ఉన్న పలంగానే తను ఏ స్థితిలో ఉందో, ఏ మనసుతో ఉందో ఆ మనసుతోనే దేవునికి అప్పగించుకుంది. ఇది నా జీవితంలో జరగని ప్రభువా అని తను తాను దేవునికి అప్పగించేసుకుంది. కన్యక మరియా ఏం చేసిందంటే తన కన్యత్వాన్ని, తన జీవితాన్ని దేవుని కోసం అప్పగించింది. ఒకటి మనకి బాగా తెలుసు, మత్తయి సువార్తలోనే వృద్ధాప్యంలో జన్మనించిన తల్లిదండ్రులు ఎలిజబెత్, జకరియా, ఎలిజబెత్లు వీళ్ళిద్దరూ వివాహమై వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ కూడా వాళ్ళ మానక ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఎందుకనంటే పిల్లల గురించి. వాళ్ళు నీతిమంతులు కాదా అంటే వాళ్ళు నీతిమంతులుగానే జీవించారు. దేవుని ధర్మశాస్త్రంలో ప్రతిదీ అనుసరిస్తూ నీతిమంతులుగా జీవించిన వాళ్ళకి దేవుడు ఎప్పుడు పిల్లల్ని ఇచ్చాడంటే వృద్ధాప్యంలో ఇచ్చాడు. ఎందుకు అప్పడిచ్చాడు అని మనం ఆలోచన చేస్తే, దేవుడు వస్తున్నాడు, ఆయన మనలను తనతో పాటు తీసుకెళ్తాడు, మన పాపములన్నిటికీ పరిహారం పొందవలసిన వాడు అక్కడ వస్తాడు అని చెప్పటానికి ముందు మార్గాన్ని సరాలను చేయబట్టడానికి జకరియా ఎలిజబెత్ల ద్వారా యోహాన్ అనే వ్యక్తిని భూమి మీదకి పంపించాడు. మనకు బాగా అర్థం కావాలంటే
అధికారులు ఎవరైనా మన ఊరు వచ్చే ముందే మనకు సమాచారం తెలియచేయబడుతుంది. పలానా వాళ్ళు వస్తున్నారు, మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వచ్చి చెప్పండి అని చెప్తారు. అలాగే స్కూల్లో కూడా పేరెంట్స్ మీటింగ్ ఉన్నదని ముందే చెప్తారు. పిల్లలతో రాసి డైరీస్లో రాసి పలానా రోజున పేరెంట్స్ మీటింగ్ ఉంది రమ్మని చెప్పండి అని వాళ్ళు సమాచారాన్ని పంపిస్తారు. అలాగే క్రీస్తు గురించి కూడా యోహాను చేత క్రీస్తు వస్తున్నాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన చెప్పుల వారిని విప్పటానికి కూడా నేను ఏమాత్రం అర్హుణ్ణి కాదు అని చెప్పటానికి యోహానుని దేవుడు సిద్ధపరిచాడు. అందుకే జకర్యా ఎలిజబెతులు గర్భఫలం ఎప్పుడు వాళ్ళకి దేవుడు ఇచ్చాడంటే వృద్ధాప్యంలో ఇచ్చాడు. అలాగే ఎప్పుడు ఇచ్చాడంటే ఆయన మార్గాన్ని ఒక ముందు సరళం చేసి ఒక వెట్టి పని చేసే వ్యక్తిగా యోహానుని వాళ్ళకి ఇచ్చాడు. ఇక్కడ వృద్ధాప్యం వరకు వారు ఎదురు చూడటానికి కారణమైన అప్పటి వరకు వాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అప్పటి వరకు వాళ్ళు కూడా లోకంలో ఎన్నో నిందలను అనుభవించి ఉంటారు. ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు పాస్టర్ గారితో నేను అడుగుతున్నాను, ఇంతకాలం వరకు జరగటానికి వాళ్ళకి ఎందుకు కారణం కాలేదు, ఎందుకు ఆ అవకాశం రాలేదంటే దేవుడు ఈ సాధనం కోసం, ఈ పని కోసం, ఈ విధంగా వాడుకోవటం కోసం వాళ్ళకి గర్భఫలాన్ని ఇవ్వలేదేమో అని మేమిద్దరం మా వాక్య ధ్యానంలో తెలియచేస్తున్నప్పుడు అప్పుడు పాస్టర్ గారు చెప్పారంటే ఆమె కూడా ప్రతి నెల చాలా ఇబ్బంది పడి ఉంటుంది. ఈ నెలేమో వచ్చే నెలలోనేమో వచ్చే సంవత్సరం ఏమో అలాగే ఎదురు చూస్తూనే ఉండదేమో. ఆమె హృదయంలో కూడా ఎంత వేదన ఉన్నదో, ఆమె హృదయంలో కూడా ఎంత బాధ ఉండి ఉంటుందో అని ఈ లేఖనాలను చదువుతున్నప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఎలిజబెత్ ఎంత బాధపడిందో అని నన్ను నేను పరిశీలన చేసుకొని ఆమెకి ఎంత ఓర్పునిచ్చావు బ్రవ్వా, ఆ సమయం వరకు అంత వృద్ధాప్యం అయిపోయాక కూడా, వృద్ధాప్యంలోకి వచ్చాక కూడా స్త్రీ ధర్మము శారాకైతే స్త్రీ ధర్మం ఏమైపోయింది, నిలిచిపోయింది, ఇంకా గర్భం రావడానికి అవకాశం లేదు. ఆ సమయం దాకా వాళ్ళకి ఎదురు చూసే సహనాన్ని, అంత బలాన్ని, శక్తిని నువ్వు ఇచ్చావు కదా ప్రభువా, నాకు కూడా ఆ శక్తిని ఇయ్యి ప్రభువా అని ఆయన సన్నిధిలో నేను చాలా మార్లు ప్రార్థన చేశాను. ఇంకా ఏంటంటే ఈ దినం గురించి మీరు ఎదురు చూసారో లేదో నాకైతే తెలియదు, కానీ మందిరంలో ప్రకటించినప్పటి నుంచి, డేట్స్ చేసినప్పటి నుంచి ఆ రోజు ఎప్పుడు వస్తుందా, ఆ రోజు అందరం కలిసి ఎప్పుడు దేవుని సన్నిధిలో ఆరాధిస్తాము, ఎప్పుడు ఆయన నామాన్ని గణపరుస్తాము, ఆయన మాటలను ఎప్పుడు ధ్యానం చేస్తామని చాలా ఆతృతగా ఎదురు చూశాను. నేనైతే నిన్నే గురువారం ఏమో అనుకోని మా తమ్ముడితో ఫోన్లో చెప్తున్నాను, ఈరోజు గురువారం కదరా అని. కాదక్క ఈరోజు బుధవారం అని చెప్పారు. అంతగా ఎదురు చూశాను. ఎందుకనంటే మనందరం కలిసి క్రీస్తు నామాన్ని గణపరచడం కోసం. ఇక్కడ మరియా ఏం చేసిందంటే తన కన్యత్వాన్ని తన జీవితంలో ఇంకా ఈ వేటి గురించి ఆలోచన చేయలేదు. తర్వాత నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారో ఈ విధంగా జరిగితే అన్న ఆలోచన కూడా లేదు. కన్యత్వాన్ని మరియా ఏం చేసిందంటే తన కన్యత్వాన్ని దేవునికి అప్పగించింది. అలాగే జకర్యా ఎలిజబెతులు కూడా వృద్ధాప్యం వరకు నిందను అనుభవించిన దేవుడు ఆ నింద నుంచి వాళ్ళని ఎవరి ద్వారా తప్పించడానికి యోహానును గర్భఫలంగా ఇచ్చి ఒక సువార్తను, ఒక మార్గాన్ని సరళం చేసే వ్యక్తినిచ్చి దేవుడు ఆ నింద నుంచి విడిపించాడు. అలాగే ఇంకా మనం చూస్తే ఇదే అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఒక సందర్భం, చాలా బాధాకరమైన సందర్భం ఏంటంటే ఇదే 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. అందువలన రామాలో అంగలార్పు వినబడింది, ఏడ్పును మహారోదన ధ్వని కలిగాను. రాహేలు తన పిల్లల విషయం ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనాలకుండను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరును. ఆల్రెడీ ఈ సందర్భం జరుగుతుందని ముందు ప్రవక్తల చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. క్రీస్తు పుట్టాడు, చాలా సంతోషం, చాలా ఆనందం. అదే సందర్భంలో రామాలో తల్లుల యొక్క అర్ధనాదం, వారి యొక్క కడుపు కొత, క్రీస్తు జన్మించాడు, అది మనకు చాలా సంతోషకరమైన వార్త. కానీ అదే సమయంలో చాలా మంది బిడ్డలను కోల్పోయిన తల్లులు కూడా ఉన్నారు. క్రైస్తవ్యం అంటే ఇప్పుడైతే చాలా తక్కువ, కానీ అలనాడు చాలా మంది ఆయన సువార్త చేస్తున్న ప్రవక్తలను, పాస్టర్స్ని ఎంత భయంకరంగా చంపేవారు. పెద్ద స్టేడియంలోనికి తీసుకెళ్ళి ఆకలితో ఉన్న సింహాలను వాళ్ళ మీదకి వదిలేసేవారు. అయినా కానీ వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకుంటా కానీ ఇష్టపడ్డారు, కానీ మేము క్రీస్తుని నమ్మమని మాత్రం చెప్పలేదు. క్రీస్తే మా దేవుడు, ఆయన ఒక్కడే మమ్మల్ని రక్షించగలడు, ఆయన ఒక్కడే సజీవుడైన దేవుడు అని వాళ్ళ ప్రాణాలనే విడిచిపెట్టేశారు, కానీ దేవుణ్ణి మాత్రం సేవించడం మానలేదు. అలాగే ఈరోజు చాలామంది తల్లులు తమ బిడ్డలను కోల్పోయారు.
చాలామంది తల్లులు అది ఎంతో ఆ బాధను ఎవరు కూర్చలేదు. అంత వేదన, అంత బాధ. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఎంతోమంది బిడ్డలను కోల్పోయిన తల్లులు చాలామంది ఉన్నారు. కానీ వారందరి బాధ నుంచి వారందరికీ శాంతిని, సమాధానాన్ని, నెమ్మదినివ్వటానికి దేవుడి భూమి మీదకి వచ్చాడు. అలా ఎందుకు జరిగింది అని అనుకోవచ్చు. ప్రతిదీ మనం మేలు కోసమని కీడు చోట మేలుని దేవుడు ఖచ్చితంగా ఉంచుతాడు. ఆ రోజు ఆ తల్లిలా త్యాగం చేయకపోతే మనం ఈరోజు వాళ్ళ గురించి చెప్పుకునే వాళ్ళమే కాదు. దేవుడు ఆ సందర్భాన్ని హేరోదు రాజు ఆ వార్త ప్రకటిస్తాడనే తెలిసి దేవదూతకి యోసేపు ప్రత్యక్షంగా చెప్తాడు, ఇలా మరణ శాసనం వస్తుంది కనుక మీరు ఈ గ్రామాన్ని నుంచి వేరే గ్రామానికి వెళ్ళండి అని తెలియచేసినప్పుడు వాళ్ళ ఆ గ్రామాన్ని విడిచిపెట్టి వేరే గ్రామానికి వెళ్ళారు. అందుకోసం యేసుక్రీస్తు శిశువుడుగా ఉన్నాడు కాబట్టి శిష్యులుగా ఉన్న వాళ్ళకి మన సహాయం చాలా అవసరం. 2 సందర్భాల్లో చాలా మనుషులకు అవసరం. ఏంటంటే శిశువులుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఒక మనిషి ఖచ్చితంగా అవసరం. అలాగే వృద్ధాప్యం వచ్చినప్పుడు ఒక మనిషి సహాయం చాలా అవసరం. కనుక దేవుడు మరియా యోసేపుల ద్వారా హేరోదు చేయబడిన శాసనానికి లోను కాకుండా యేసుక్రీస్తు క్షేమంగా ఉంచబడటానికి వేరే ప్రాంతానికి వారు వెళ్ళిపోయారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మరియ తన కన్యత్వాన్ని అప్పగించుకుంది. శారా, ఎలిజబెతులు ఆయన పని చేయటానికి ఒక సాధన రావటానికి వాళ్ళు దేవుడు సహాయం చేసేంత వరకు ఆ నిందను, శ్రమను అనుభవిస్తూ దేవుని సన్నిధిలోనే ఉన్నారు. కానీ ఏమాత్రం తొలగిపోలేదు. ఇంకా మాకు ఇవ్వట్లేదు, మేము చాలా నీతివంతుగా జీవిస్తున్నాం కదా దేవుని సన్నిధిలో అని ఏమాత్రము వాటి విసిగి చెందకుండా ధైర్యంగా యాజక ధర్మాన్ని జకరియా జరిగిస్తూ దేవుని కొరకు నమ్మకంగా జీవించడానికి లేఖనాల్లో చెప్తుంది. యోహాను నీ అంతటి నీతిమంతుడు ఈ భూమి మీద లేరు అని దేవుడే యోహాను గురించి సాక్ష్యం ఇచ్చాడు. అంత లేటుగా మనం సామెతలు మాటల్లో ఒక్కొక్కసారి సందర్భాల్లో అనుకునేటప్పుడు అంటాం, లేటెస్ట్గా జరిగింది అంటే ఆలస్యమైనా అది మంచిగా జరిగిందని. అలాగే జకరియా, ఎలిజబెతులు వృద్ధాప్యంలోకి వచ్చి జన్మనిచ్చినా కానీ మంచి కుమారుణ్ణి దేవుని పని చేయటానికి దేవుని కొరకు ఒక సాధనమైన వ్యక్తికి జన్మని ఇచ్చారు. అలాగే అనేక మంది తల్లులు ఆ సందర్భంలో తమ బిడ్డలను కోల్పోయి ఎంతో వేదనలో ఉన్నారు. వారు ఎంతో వేదనలో మునిగిపోయి ఉన్నప్పటికీ కూడా ముగ్గురు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరియ తన కన్యత్వాన్ని అప్పగించింది. జకరియా, ఎలిజబెతులు ఏం అప్పగించారు? తమ జీవితాన్ని దేవునికే అప్పగించారు. జరగట్లేదు కదా, మనకి దేవుడు సహాయం చేయలేదు కదా అని దేవుని సన్నిధి నుంచి తొలగిపోలేదు. ఆ సన్నిధిలోనే నిలిచి ఉన్నారు. గొప్ప కుమారుణ్ణి దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. యేసుక్రీస్తు కంటే యోహానే పెద్దవాడు. మన జకరియా, ఎలిజబెతుల గురించి ఇవన్నీ చదివితే టైం అయిపోద్దని మీకు రిఫరెన్స్లు చూపించట్లేదు. దేవుడు మరియా గర్భం ధరించినప్పుడు నువ్వు ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి పలానా చోట ఉందని చెప్పినప్పుడు మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి వందనం వచ్చిందని చెప్తాడు. వందనం వచ్చినప్పుడు వినగానే ఎలిజబెత్ గర్భంలో శిశువు ఏం చేశాడంటే గంతులు వేశాడు. అంటే యోహాను గంతులు వేశాడు వందనం వచ్చిన వినబడినప్పుడు. ఎందుకంటే అప్పుడు దేవుడు రాసినట్లుగా దేవుని ప్రణాళిక ఏం చేయబడింది? నెరవేర్చబడుతుంది అని దేవుడు చెప్పినట్లుగా లేఖనానుసారంగా ఆయన రక్షకుడు వస్తాడని, ఆయన పాపం నుంచి మనలను విడిపిస్తాడని, ఎవరు చేయలేని త్యాగాన్ని మన కోసం ఆయన ఒక్కడే చేస్తాడని లేఖనాలు చెప్పినట్లుగా, ఇర్మియా ప్రవక్త చెప్పినట్లుగా, రాయించినట్లుగా లేఖనాల ప్రకారం సమస్తము జరిగించబడిని. మరియ తన కన్యత్వాన్ని అప్పగించుకుంది. జకరియా, ఎలిజబెతులు తమ జీవితంలో యేసుక్రీస్తు ఇచ్చేంత వరకు నిందలను అనుభవించారు. అలాగే అనేక మంది తల్లులు తమ బిడ్డలను కోల్పోయారు. ఈరోజు నీవు నేను ఆయనకి ఏమి ఇస్తున్నా అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమి ఇచ్చామండి, ఎప్పుడో మేము రక్షించబడ్డాం, ఎప్పుడో బాప్తిసం తీసుకున్నాం అని అనుకోవచ్చు. దేవుడు దానికోసమే మనల్ని రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. ప్రకటన గ్రంథము 3 విషయాలు మనం నేర్చుకొని త్వరగా ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 3:19 నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఎవరు శిక్షిస్తున్నాడంట? నేను ప్రేమించు వారిని అందరినీ. ఆయన మనల్ని గద్దిస్తున్నాడంటే ముందేంగా జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన మనలను
ప్రేమిస్తున్నాడు. ఎందుకు గద్దిస్తున్నాడంటే అగ్నిగుండంలోకి వెళ్ళొద్దు, మీరు మారు మనసు రక్షణ పొందుకోకపోతే శ్రమల పాలవుతారు, ఆ అగ్నిగుండంలో మీరు శ్రమను అనుభవిస్తారు, కాబట్టి అక్కడికి వెళ్ళొద్దు, నా దగ్గరికి రండి, నేను చూపించిన మార్గంలోనికి రండి, నాతో పాటు నివాసం చేయటానికి అని మనల్ని ప్రేమించాడు. కాబట్టి ఆయన మనకి తెలియచేశాడు. ఒక వ్యక్తి చెడులో పడిపోతున్నాడు, ఆ మార్గం గుండా నువ్వు వెళ్ళావు, నీకు ఆ మార్గం గురించి తెలుసు, ఆ మార్గం బాగోలేదని. అప్పుడు వేరే వ్యక్తి వెళ్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? చెప్తాం, అది ఆ దారి బాగోలేదయ్యా, మంచిది కాదు, దాంట్లో ప్రమాదం ఉంది, ఆ దారిలోకి వెళ్ళొద్దు అని చెప్తాం. మనల్ని ప్రేమించే వారికి మరీ ఎక్కువగా చెప్తాం. ఒకసారి చెప్తే విన్నప్పుడు కొట్టైనా, కొన్ని బుద్ధి చెప్పైనా, దండించైనా ఆ వ్యక్తిని వెనక తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే ఆయన మనల్ని ప్రేమించాడు. యోహాను సువార్త 3:16 ఏమని చెప్పాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, అప్పుడు ఏం చేయబడ్డాడు? తన అద్వితీయ కుమారుని మనకు పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఏం చేయబడతాడు? నశింపక నిత్య జీవునికి పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. ఎందుకు మనకు అనుగ్రహించాడంటే నిత్య జీవం, మనం నశించిపోకుండా, పాపంలో నశించిపోకుండా మనం నిత్య జీవం పొందుకోవటానికి ఆయన మనలను ప్రేమించాడు. అందుకు ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడండి? మనకి నిత్య జీవం ఇవ్వటానికి ఆయన మనలను ప్రేమించాడు. ప్రకటన గ్రంథం 3:19 చదివినట్లుగా, నేను ప్రేమించున్న వారిని గద్దించి శిక్షించున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొంది. ఆసక్తి కలిగి, మహిళా మండలంలో డబ్బులు వస్తున్నాయంటే లోన్ తీసుకుంటున్నామని చాలా ఆసక్తిగా వెళ్తాం. తర్వాత ఏమైతే ప్రతి నెల కట్టే సమయానికి ఆ డబ్బులు పొడవకపోతే టెన్షన్లు వచ్చేస్తాయి, తలపోట్లు వచ్చేస్తాయి. మొన్న సహోదరుడు చెప్తుంటే విన్నాను, పాపం 18,000 కట్టాలి ఈఎంఐలు. పాపం చాలా మందిని అడిగాడు, దొరకలేదు. ఎక్కడ ఇస్తామన్న వాళ్ళు ఆఖరి నిమిషంలో, అరే నువ్వు మళ్ళీ నాకు ఫోన్ చేయకరా అన్నాడంట. నేనే ఫోన్ చేస్తాను, నువ్వు ఫోన్ చేయకరా అన్నదంట. పాపం తన బాధని ఫ్రెండ్కి చెప్పుకోవడానికి ఫోన్ చేసి, అరే ఇలా తలపోటు వచ్చేస్తుందిరా, చాలా ఇబ్బంది అయిపోతుందంటే, ఎందుకు తలపోటు వస్తుందిరా అని అడిగాను. అవన్నీ నీకు చెప్పే కాదులే అన్నాడంట. పర్వాలేదు చెప్పురా అంటే, ఇలా ఈఎంఐ గురించి డబ్బులు చూస్తున్నాను అంటే, పాపం ఆ ఫ్రెండ్ని అడగలేదు ఇవ్వమని. పాపం తన ఫ్రెండ్ పడుతున్న ఇబ్బందిని ఫోన్లో చెప్పిన మాటలను విని, నేను ఇస్తానులేరా తర్వాత నేను సిద్ధిగానిలే అని చెప్పాడు. ఆ డబ్బుల గురించి పాస్టర్ గారు ఆయన మాట్లాడుకునే సందర్భంలో నేను విన్నాను అనమాట. నాకు చాలా తలపోటు వచ్చేసింది. నాకు ఈ 5 నిమిషాలు అసలు తల పగిలిపోయింది, నాకు ఏం చేయాలా అని ఆయనని చాలా తన ఇబ్బందిని చెప్పాడు. ఇక్కడేంటంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నిన్ను గద్దిస్తున్నాడు. ఇప్పుడైనా మారు మనసు రక్షణ పొందు. ఎందుకు పొందాలి అంటే నువ్వు నాశనం కాకుండా ఉండడానికి, నిత్య జీవాన్ని పొందుకోవడానికి. ఇకనైనా ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి వాటిని మళ్ళా వెనక్కి తీసుకురాలి. ఇప్పుడు ఈ సమయాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ సమయంలోనైనా ఏమి కలిగి మారు మనసు రక్షణ పొందాలి అంటే నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఆసక్తి కలిగి, లోకాంతరం మీద మన ఆసక్తి ఎలా ఉంటుందో ఆత్మ సంబంధమైన వాటి మీద ఆసక్తి కూడా ఉండాలి. ఈ లోకంలో ఉన్న వాటి మీద ఆసక్తి పెడతాం, అవి బ్రతుకున్నంత వరకే. మనం చనిపోయిన తర్వాత అవి మనల్ని తీసుకెళ్ళలేవు. కానీ దేని మీద ఆసక్తిని ఉంచాలి అంటే దేవుడు ఇచ్చిన వాటి మీద ఆసక్తిని ఉంచాలి. ఈ లోకంలో మనం యేసుక్రీస్తుని నమ్ముకున్నదే ఈ లోకంలో ఉన్న వాటిని ఇచ్చేస్తాడో మనం ధనవంతులం అయిపోతాం అని ఫస్ట్ ఆ ఆలోచన కాదు మన మైండ్లో ఉండాల్సింది. ఆయన ఎందుకు వచ్చాడంటే ఆయనతో పాటు నిత్య రాజ్యంలో మనల్ని ఉంచడానికే ఈ భూమి మీదకి వచ్చాడు. అది మెయిన్ కారణం. ఫస్ట్ నువ్వు అక్కడ చేరుకునే ఆ దేవుడిచ్చిన మార్గంలోకి నువ్వు వచ్చావు అనుకోండి, ఆ తర్వాత ఇవన్నీ మనకి దేవుని లేఖనం చెప్తుంది కదా, ముందు నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, మిగిలిన ఏమొస్తే తర్వాత అవన్నీ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ముందు మన మైండ్ ఈ లోక సంబంధమైన వాటి మీద కాదు, దేవుడు అనుగ్రహించిన పరలోక రాజ్యం మీద మన దృష్టిని ఉంచాలి. ఆయనకి ఇక్కడ అంటున్నాడు, ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరమును విని
తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయడు. ఆయన హృదయం దగ్గర నుంచి తలుపు తడుతున్నాడు. ఈ సంవత్సరం అంతా నువ్వు వాక్యం విన్నావు, ఈ సంవత్సరం అంతా దేవుని సన్నిధికి వచ్చావు, ఈ సంవత్సరంలో ఏదో సందర్భంలో ఆయన మీద విశ్వాసం ఉంచండి, మారు మనసు రక్షణ పొందండి, బాప్తీసం ద్వారా దేవుని నమ్మకత్వాన్ని ప్రచురం చేయండి, ఆయన నిత్యరాజ్యానికి వారసులు కండి అని ఈ సంవత్సరంలో ఎన్నో మార్లు నువ్వు వినుంటావు. ఇకనైనా ఇప్పుడైనా దేని గురించి అంటే మారు మనసు రక్షణ విషయంలో ఆసక్తి కలిగి మారు మనసు పొందుకోండి. ఎందుకంటే ఆయన నీ హృదయం దగ్గరుండి తలుపు పెడుతున్నాడు. ఆయన తలుపు పెడుతున్నప్పుడు ఈ మాటలు చెప్తున్నప్పుడు హృదయం అనే తలుపుని తెరిచారనుకోండి, ఆయన మనలోనికి వస్తాడు. అప్పుడు ఆయన నీవు నేను ఏం చేస్తారంట? భోజనము చేస్తాం. అది ఇవ్వడానికి, ఆ రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి దేవుడు ఈ భూమికి వచ్చాడు. ఇంకొక సందర్భాన్ని చూద్దాం. ఇంకొక సందర్భం కీర్తన 34, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనంలో ఏం రాయబడిందో 34:10. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. విరిగిన హృదయం ఎప్పుడు మనకు కదా వస్తుందంటే యేసుక్రీస్తు గురించి విన్నప్పుడు, ఆత్మానుసారంగా ఆలోచన చేస్తే, మనం పాపులమని గ్రహించినప్పుడు, పరిశుద్ధుడైన దేవుడు మన కోసం చేసిన త్యాగం మనం తెలుసుకున్నప్పుడు, గ్రహించినప్పుడు విరిగి నలిగిన మనసు మన హృదయానికి మనకి వస్తుంది. అలాగే ఇప్పుడు మనకు అర్థం కావటం కోసం చెప్తున్నాం. ఇప్పుడు మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, చాలా కష్టాల్లో ఉన్నాం. ఇందాక సహోదరుడు చెప్పాడు కదా, అలాంటి సందర్భంలో తనను ఆదుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారేమోనని ఎదురు చూశాడు, సహాయం చేస్తారేమోనని ఎదురు చూశాడు. అప్పుడు తన హృదయం ఎంత విరిగి నలిగిపోయిందో, తన మనసులో ఉన్న బాధని నేను ఎవరికి చెప్తే నాకు సహాయం చేస్తారో, ఈ బాధ నుంచి నేను ఎలా విముక్తి చెందుతాను అని ఆ 5 నిమిషాల్లో, ఆ 15 నిమిషాల్లో ఆలోచనలతో తన మనసు ఎంత విరిగి నలిగిపోయింది కదా. అలాగే మన మనసు ఎప్పుడైతే మనం పాపులమో, ఆయన పరిశుద్ధుడు, ఆయన నా కోసం ఇది చేశాడు అని మీరు విన్నప్పుడు కాదండి, గ్రహించినప్పుడు, మన మనసుతో గ్రహించినప్పుడు. ఎవరైనా చనిపోయినప్పుడు మనం వెళ్తాం, అబ్బా అసలు కుటుంబ సభ్యులు బాగా బాధలో ఉంటారు, సాధారణంగా వెళ్ళి అప్పుడప్పుడు వెళ్ళి పలకరించే వాళ్ళకి మనకు అంత బాధ అనిపించదు, వెళ్ళి సాధారణంగా చూసి వచ్చేస్తాం. కానీ ఆ వ్యక్తితో మనకి దగ్గర సంబంధం ఉందనుకోండి, ప్రాణ స్నేహితులంగా ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఏడుస్తుంటే మనం తట్టుకోగలుగుతామా? వాళ్ళు కోల్పోయాం కాబట్టి ఆ బాధను మనం కూడా అనుభవిస్తాం. అప్పుడు మన హృదయం ఏమైపోద్ది? విరిగి నలుగుతుంది. మన మనసు ఎప్పుడైతే బాధ చెందుతుందో అప్పుడే కన్నీళ్ళు వస్తాయి, లేకపోతే రావు కదండి. అలాగే ఎప్పుడు నీ హృదయం విరిగి నలిగిపోతుందంటే, అందరూ విడిచిపెట్టేసినప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఈ బాధల నుంచి నన్ను ఎవరో విడిపించలేరు అని నీకు తెలిసినప్పుడు, నువ్వేమి చేయలేని నిస్సహాయ స్థితి మనకు వచ్చినప్పుడు మన హృదయం ఏమవుతుందంటే విరిగి నలిగిన హృదయం అవుతుంది. అప్పుడు ఏం చేస్తాడంట? విరిగి నలిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు. ఆసన్నుడు అంటే దగ్గరగా ఉంటాడు. ఒక కోల్పోయిన వ్యక్తికి పక్కన కూర్చొని ఆదరణ కలిగే మాటలు చెప్తూ ఉంటే వాళ్ళ హృదయం కొంచెం మార్పు, అంటే ఆ ఆలోచనల నుంచి కొంచెం నెమ్మది చెందుతూ ఉంటారు. అలాగే నీ విరిగి నలిగిపోయిన హృదయానికి దేవుడు చాలా దగ్గరగా ఉన్నాడు. అలాగే ఏం చేస్తున్నాడంటే, ఆ నలిగిన మనసు గలవారిని ఆయన ఏం చేస్తాడో రక్షిస్తాడు. అలా అనుకుంటే మనం ఎన్నోసార్లు, ఈ సంవత్సరంలోనే కాదు, పోయిన సంవత్సరంలో, అంతకుముందు సంవత్సరంలో, కొన్ని ఈ సంవత్సరంలోనే అనుకోండి, పోయిన జనవరి 1 నుంచి ఈ సమయం దాకా ఒక్కసారైనా మీరు విరిగి నలిగిన హృదయం వచ్చిందా రాలేదా? నాకు వచ్చింది. నేను చాలాసార్లు ఎదుర్కొన్నా ఆ హృదయాన్ని, చాలాసార్లు ఆ బాధను నేను అనుభవించాను. నేను కరెక్ట్గా డేట్ చెప్పగలను. రవణక్క వాళ్ళ ఇంటికాడ అక్టోబర్ 31 ప్రార్థన జరిగింది. ప్రార్థనలో కూడా పాలు పంచుకున్నాను. సురేష్ గారు వాక్యం చెప్పారు, విన్నాను. అందరూ నా చుట్టూ ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ నా హృదయం ఏంటో ఒంటరితనానికి వెళ్ళిపోయింది. చుట్టూ నా మంది చాలామంది ఉన్నారు, వాళ్ళు చాలా ప్రేమగా ఆదరిస్తారు, మాట్లాడతారు, ధైర్యపరుస్తారు. వీళ్ళందరూ నాకు తోడుగా ఉన్నారు, చూడటానికి అందరూ ఉన్నారు.
కానీ నా మనసుకు ఏదో తెలియని ఒంటరితనం, నేను ఒంటరిగా ఉండిపోయాను కదా, నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా అని నా మనసులో చాలా వేదన ఉండిపోయింది. అప్పటిదాకా వాళ్ళతో గడిపాను, వాళ్ళతో అక్కడ సరదాగా వారితో మాట్లాడాను, శుభవచనాలు తెలుసుకున్నాను, అన్నీ బాగానే ఉంది. ప్రార్థనలో వాక్యం విన్నాను, అయినా ఒంటరిగానే ఉంది నా మనసు. ఆ రోజు నాకు బాగా గుర్తు, వచ్చి పడుకున్నాను. ఆ పడక మీద పడుకొని నేను ఏడ్చిన సంగతి నా భర్తకు కూడా తెలియదు. ఎంతగా ఏడ్చాను అది నాకు, నా దేవునికి మాత్రమే తెలుసు. అప్పుడు నేను అనుభవించిన బాధ నాకు ఇంకా గుర్తుంది. అప్పుడు నేను అడిగాను, అయ్యా నాకు సహాయం చేయవా అని. నేను ఒంటరిగా ఉన్నాను, ఎందుకు నా మనసు ఇలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకు నువ్వు సహాయం చేయాలి. నువ్వు తప్ప ఎవ్వరూ నాకు సహాయం చేయరు. ఈ మనసు నుంచి, ఇంత వేదన నుంచి నన్ను తప్పించే వాళ్ళు ఎవరో నాకు లేరు అని నేను ఆయన సన్నిధిలో మొరపెట్టాను. ఆ పడుకొని ఆ మంచం మీద ఏడ్చుకుంటాను. కానీ దేవుడు నాకు కొద్ది నిమిషాల్లోనే నేను ఎప్పుడైతే మొరపెట్టానో అప్పుడే నా మనసుకి దేవుడు నెమ్మదినిచ్చాడు. గొప్ప కోసం కాదు కానీ మా తోటికోళ్ళు ధనక్క పెద్ద ఆవిడ కనిపెట్టేసింది. ఏంట్రా నువ్వు అదోలా ఉన్నా, నువ్వేమైనా చెప్పు, ఇప్పుడు నాతో చెప్పు అని చెప్పింది. నేను ఆమెకు కూడా చెప్పలేదు, కేవలం దేవునికి మాత్రమే మొరపెట్టాను. నాకు దేవుడు చాలా నెమ్మదినిచ్చాడు, చాలా సంతోషాన్ని ఇచ్చాడు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా నేను దేవునికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఇంకా చాలా తక్కువే నేను చెల్లించడం. దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండలేకపోతున్నాను, ఇంకా ఆయన సన్నిధిలో ఇంకా గడపలేకపోతున్నాను అనే ఆ ఆశ ఉన్నా కానీ నేను చేయలేకపోతున్నాను ప్రభువా అనే ఆ బాధ నా మనసుని ఎప్పుడు పీడిస్తూ ఉంటుంది. ఆయన సన్నిధిలో గడపడానికి దేవుని కృప ఎంత విస్తృతంగా మన మీద ఉందంటే, ఈ సందర్భాన్ని నేనే కాదు, కుటుంబాన్ని నడిపిస్తున్న ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ఇబ్బందిలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విషయంలో మనం అనుభవిస్తూనే ఉంటాం. ఎందుకంటే మనుషులు బలహీనులం కాబట్టి, బలహీనులను బలపరచడానికే దేవుడు ఆయన రక్షకుడుగా భూమి మీదకి వచ్చాడు. ఆ నలిగిన మనసు కలిగిన నాకు, ఆ విరిగి నలిగిపోయిన హృదయానికి దేవుడు ఎంత దగ్గరగా ఉన్నాడంటే, నేను మొరపెట్టినప్పుడు నాకు జవాబిచ్చే అంత దగ్గరగా ఆయన నాకు ఉన్నాడు. ఆయన నన్ను అలక్ష్యం చేయలేదు, అంటే అశ్రద్ధ చేయలేదు. మనకు బాగా గుర్తు కదండి, కీర్తనల గ్రంథంలో 22వ అధ్యాయంలో, బాధపడు వారు బాధను ఆయన తృణీకరించలేదంట, ఆయన ముఖం చాటేసుకోలేదు. కేవలం దేవుడు ఎవరైతే మొరపెడతారో ఆ బాధలో ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా జవాబును ఇచ్చేవాడు. అప్పటి వరకు నేను మందులు వాడాను, మెడిసిన్ వాడాను, మా స్తోమతకు మించిందే అది. దేవుడు అంత ఇబ్బందుల నుంచి ఈ నెల ఇందాక జకర్యా గురించి చెప్పాను కదా, ఈ నెలేమో, వచ్చే నెలేమో అని, అవన్నీ నా మనసును కదిలించి వేసినాయి. దేవుని దగ్గరికి దూరం చేసి అంత చేరువకు నన్ను చేర్చినప్పుడు ఆయన సన్నిధిలో ఒకటే మొరపెట్టాను, నీ దగ్గర నుంచి నేను దూరంగా వెళ్ళకూడదయ్యా, నీ సన్నిధిలోనే ఉండాలి, ఆ స్థితి నాకు రానియొద్దు, నీకు దూరంగా నన్ను చేయొద్దు ప్రభువా అని ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు నాకు, నా హృదయానికి ఆసన్నుడుగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు. దగ్గరగా ఉండడం మాత్రమే కాదు, ఆ మనసు నుంచి నన్ను రక్షించాడు. నేను దూరంగా, ఒకవేళ అయ్యే ఆలోచనలు ఆ మనసులో ఉన్నాయనుకో, నేను దేవునికి దూరంగా వెళ్ళిపోయేదాన్ని. నేను ఎంత చేసినా ఉపయోగం లేదు, ఎంత నీతిగా జీవించినా ఉపయోగం లేదని ఆ ఆలోచనలు ఆ మనసులోనే ఉంటే నేను దేవునికి దూరంగా వెళ్ళిపోయేదాన్ని. కానీ దేవుడు వాటన్నిటి నుంచి నన్ను రక్షించాడు. ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడంటే, ఆసక్తి కలిగి మారు మనసు రక్షణ పొందడానికి, ఆ రక్షణను ఇవ్వటానికి. అలాగే విరిగి నలిగిన హృదయం, ఒకవేళ ఆ మనసు నీకు వస్తే, ఆ మనసు కలిగిన వాళ్ళని దేవుడు దగ్గరగా ఉంటాడు కానీ దూరంగా ఉండడు. మూడవది చదువుదాం, మూడవది లాస్ట్ చదువుకొని మనం ముగించుకుందాం. కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12-13. ఒకటి 12. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు
దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరిచినట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు కొలసీకి రాసిన పత్రికలో చెప్తున్నాడు ఏంటంటే, దేవుణ్ణి సంతోషపరుచున్నట్లు. ఏ విషయాల్లోనంటండి? దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయాల్లో, ఒక విషయంలో కాదు, రెండు విషయాల్లో కాదు, మందిరానికి వచ్చే విషయంలోనే కాదు, వాక్యాన్ని అనుసరించే విషయంలో కూడా ఆయన్ని సంతోషపెట్టే విధంగా ఉండాలి. మందిరానికి వచ్చి వాక్యం విని చేసేవారమే కాదు, ఆయన పరిచర్య విషయంలో కూడా సంతోషపెట్టే విధంగా ఉండాలి. అలా చేయటం మాత్రమే కాదు, మన కుటుంబాలను రక్షించుకునే విషయంలో కూడా ఆయన సంతోషపెట్టే విధంగా మన జీవితం ఉండాలి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, అభివృద్ధి పొందుచు అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెనని. ఎవరికి తగినట్లండి? యేసుక్రీస్తుకు తగినట్లుగా. మన కుటుంబానికి వాళ్ళకి ఇష్టానుసారంగా నడుచుకుంటేనే మనల్ని ఇష్టపడతారు, అంతే కదండి. భర్తలు ఉన్నారు, వారు చెప్పిన మాట మనం వింటే ఇష్టపడతారు. ఒకవేళ వాళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా చెప్పామనుకోండి, ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, అన్ని విషయాల్లో, ఒక విషయంలో కాదు, గుర్తుపెట్టుకోండి. భార్యగా ప్రమాణం ఎప్పుడైతే చేస్తామో అప్పటి నుంచి అన్ని విషయాల్లో వాళ్ళకి ఏమై ఉండాలి? బద్ధులమై ఉండాలి. అన్ని విషయాలు వారు ఏ చెప్తే అది దానికి లోబడి ఉండాలి ఖచ్చితంగా. అది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. అలాగే అన్ని విషయాలు మన వల్ల లోబడి ఉంటాము. క్రీస్తు విషయంలో కూడా, దేవుడు మనకిచ్చిన వాటిలో కూడా ప్రతి విషయంలో, అది చిన్నది కావచ్చు, నువ్వు ప్రార్థించే విషయంలో, వాక్యాన్ని చదివే విషయంలో, దేవుని అంగీకరించిన విషయంలో, నువ్వు నడిచి నీ ప్రవర్తన జీవించే విషయంలో, అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపెట్టినట్లు, మనుషుల్ని కాదండి. ఎవరిని సంతోషపెట్టాలి? ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెనని, ఆయనతో కూడిన పూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతం కనుపరిచినట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు చెల్లింపవలెనని దేవుణ్ణి బతిమాలుకుంటున్నాను. మనల్ని ఎక్కడ పాలుభాగస్వామ్యం చేశాడండి? పరిశుద్ధుల స్వాస్థ్యంలో. పరిశుద్ధుల స్వాస్థ్యం ఏంటి? పరలోక రాజ్యం. అక్కడ ఎవరుంటారో? పరిశుద్ధులే ఉంటారు, పాపులకు చోటు లేదు. ఆ పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనల్ని కూడా ఏం చేస్తున్నాడంట? పాలి భాగస్తుల్ని చేసినందుకు దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మళ్ళా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మరియ తన కన్యత్వాన్ని అప్పగించుకుంది. శారా, ఎలిజబెత్ దేవుడు సహాయం చేసేదాకా నిలుచుండి ఎదురు చూశారు. అనేక మంది తల్లులు తమ బిడ్డలను కోల్పోయిన దేవుణ్ణి విడిచిపెట్టలేదు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నా. ఈరోజు నీవు నేను దేవుడు ఎందుకు వచ్చాడు అని అంటానికి మనం ఏం చేయాలంట? ఆసక్తి కలిగి మారు మనసు రక్షణ పొందడానికే దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఒకవేళ ఆ మనసు నీకు వస్తే, నీ మనసు ఎలా ఉంటుందంటే, విరిగి నలిగిన మనసు నీకు వస్తుంది. ఆ మనసు వచ్చినప్పుడు దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయేవాడైతే కానే కాదు. మనుషులు వెళ్ళిపోతారేమో నీకు సహాయం చేయలేక, కానీ దేవుడు వెళ్ళిపోవటానికి ఆయన నరుడు కాదు. ఆయన నిన్ను నన్ను సృజించిన దేవాతి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆయన దగ్గరకు వచ్చి మొరపెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా నీకు నాకు సహాయము చేయగలడు. ఇంకొకటి ఏంటంటే, ఆయన మనల్ని ఎక్కడ ఉంచాడంట? పరలోక స్వాస్థ్యంలో ఉంచడానికి ఆయన మనల్ని ఇష్టపడ్డాడు. మనం దానికి అర్హులు కాదు. మనం సీఎం దగ్గరికి వెళ్ళటానికి వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. పర్మిషన్ తీసుకున్న అవకాశం కదా అధికారులకే సాధ్యం అవుతుంది, మనం వెళ్ళలేం కదా. కానీ దేవుని దగ్గరికి అలా కాదు. దేవుని దగ్గరికి చేర్చడానికే ప్రభువా పలానా రమణమ్మ గారిని మీ దగ్గర చేర్చుకోండి అని నేను చెప్పడానికి నాకు ఏ అర్హత?
అసలు నేనే వెళ్ళను, ఇంక మీ గురించి ఏం చెప్తాను నేను దేవునికి, నేను మీలాంటి మనిషినే కదా. అందుకే దేవునికి మధ్య ఎవరు లేరు, నీకు దేవునికి మధ్య ఎవరు లేరు, నువ్వు దేవుడు. మనం డైరెక్ట్గా సీఎంతో మాట్లాడతామా? ఈ అవకాశం మనకు లేదు. కానీ వాళ్ళని సృజించిన దేవునితో మాత్రం డైరెక్ట్గా మాట్లాడగలం. మధ్యవర్తి మధ్యలో నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు దేవునికి ఇష్టంగా లేవు అని ఆయన ఆపేవాళ్ళు ఎవరు లేరు. దేవుని దగ్గర సమాధాన పడటానికి నువ్వు ఆయన దగ్గరకు వచ్చి మోకరించి నీకున్న అవసరత, నువ్వేదైనా తప్పుదమ్ములో పడిపోయినప్పుడు ఆయన సన్నిధికి వచ్చి నువ్వున్న చోటనే నీ మనసు గద్దించినప్పుడు మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆ హృదయాన్ని అలక్ష్యం చేసేవాడు కాదు, దగ్గరగా ఉండేవాడు. ఇంకోటి ఏంటంటే ఆ మనసు నుంచి, ఆ పాపం నుంచి రక్షించే దేవుడు. ఏ దేవుడు అండి చెప్పండి అందరు? రక్షించే దేవుడు. గనక దేవుడు ఎందుకు భూమి మీదకి వచ్చాడంటే విరిగి నలిగిపోయిన హృదయాలకి దేవుడు దగ్గరగా ఉన్నాడు. ఆ హృదయం గలవారు ఏం చేస్తారంటే మారు మనసు రక్షణ పొందుతారు. అలా పొందిన వారు ఎవరిని సంతోషపెట్టే విధంగా ఉంటారంటే దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా ఉంటారు. మనుషులను కాదు, మనుషుల్ని సంతోషపెట్టే ప్రవర్తన కాదు, మనుషుల ముందు ఒకలాగా దేవుని దగ్గర ఒకలాగా కాదు. వాళ్ళు ఉన్నా లేకపోయినా వారు నమ్మిన సత్యాన్ని గట్టిగా పట్టుకుంటారు. ఇప్పుడు మనం డబ్బులు తీసుకుంటున్నాము, అప్పుడు అది కట్టేంత వరకు ఆ బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. నేను కట్టినంటే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఈరోజు నీవు యేసుక్రీస్తే నా దేవుడు, నా రక్షకుడు, నేను నమ్ముకున్న నా దేవుడు, ఆ రక్షకుణ్ణి దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఆ రక్షణ నువ్వేం పట్టుకోవాలి? గట్టిగా పట్టుకొని స్థిరమైన స్తంభంలాగా ఉండాలి. ఎన్నో కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. దేవుని ఎదుట, దేవుని దగ్గర నువ్వు ఉన్నప్పుడు అవేవి మనకి శ్రమలుగానే అనిపించదు. ఏసన్ని గారి పాట ఉంది కదా, ఏం పాట అది? సుగుణాల సంపన్నుడా. యేసయ్య నిన్ను వెన్నంటగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నిన్ను నిందించగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యం నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా. గనుక ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. మనం ఏం చేయాలంటే ఆసక్తి కలగాలి. ఎందుకనంటే మారు మనసు రక్షణ పొందుకోవడానికి ఆసక్తి కలిగి మారు మనసు రక్షణ పొందుకోవాలి అంటే నీ మనసు ఏమవుతుంది? ఫస్ట్ విరిగి నలిగిన హృదయం వస్తుంది. ఆ హృదయం వచ్చినప్పుడు దేవుడు నీకు దగ్గరగా ఉండేవాడు. అంత మాత్రమే కాదు, నిన్ను రక్షించే దేవుడు. మన మూడోది చెప్పినట్లుగా ఆ రక్షించబడి ఉన్న నీవు నేను ఆ రక్షణను ఏం చేయాలంట? దేవుణ్ణి సంతోష పెట్టేటట్లుగా మన జీవితము ఉండాలి. ఆఖరి వచనం 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. రక్షణ పొందిన వారు ఏం చేయాలో ఇక్కడ చెప్తుంది. ఎవడైనను 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్న చెడ్డవాడై ఉండును. ఇక్కడ ఎవరి గురించి చెప్పిందంటే రక్షించబడి ఉన్నాం మనం, చాలామంది ఉన్నాం, కానీ మన కుటుంబస్తుల్లో వారికి రక్షణ లేదు. వారు ఏం చేయాలో ఇక్కడ చెప్పాడు. ఏం చేయాలంట? ఎవడైనను, జాగ్రత్తగా చదవండి, ఎవడైనను స్వకీయులను, నాతో పాటు చెప్పండి, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై
అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉన్నను. ఇప్పుడు రక్షించుకోవాల్సిన బాధ్యత ఆ ఇంటి వారిని ఎవరి మీద ఉందండి? ఎవరైతే విశ్వాసం ఉంచి మారు మనసు రక్షణ పొందారో విశేషంగా తన ఇంటి వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత విశ్వాసి త్యాగమై ఉండాలి. ఏమై ఉండాలంటండి? విశ్వాస త్యాగం చేసిన వాడే. ఆ విశ్వాసం త్యాగం చేసి ఉండాలి. ఒకవేళ అలా చేయలేదనుకోండి, ఎలా అంట? అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఇప్పుడు నేను రక్షించబడ్డాను, మా తమ్ముడు వాళ్ళు రక్షణ పొందుకోలేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అప్పుడు నేను ఏం చేయాలి? వారిని దేవుని వైపు నడిపించుకోవటానికి, వారి మారు మనసు రక్షణ పొందుకోవటానికి వారిని దేవుని దగ్గరికి నేను నడిపించాలి. ఒకవేళ అలా చేసి నేను విశ్వాస త్యాగం కలిగి ఉండాలి. ఒకవేళ నేను అలా నడిపించలేదు అనుకోండి, అప్పుడు నేను ఎవరికన్నా చెడ్డోడిని? అవిశ్వాసి కన్నా చెడ్డవాడైంది. అప్పుడు నేను దేవుని నమ్ముకున్నా ఒకటే, నమ్ముకోకపోయినా అవిశ్వాసి కన్నా చెడ్డవాడంటే ఇంకా చెడ్డవాడండి. కాబట్టి మీరు పరిశీలన చేసుకోండి. మీరు రక్షించబడ్డారు, అవిశ్వాస కన్నా చెడ్డవారుగా ఉంటారో, లేకపోతే రక్షించబడి మీ కుటుంబాన్ని రక్షించుకొని అవిశ్వాసి కన్నా ఇంకా మంచి స్థితిలో ఉంటారో అది మీ చేతులకు అప్పగిస్తున్నాను. అది మీ నిర్ణయానికి వదిలేస్తున్నాను. కనుక 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మరియా ఏం చేసిందండి? తన కన్యత్వాన్ని ఇచ్చింది. జకరియా ఎలిజబెతులు చివరి వరకు నిలుచున్నారు. అలాగే అనేక మంది తల్లులు త్యాగాన్ని చేశారు. ఈరోజు నీవు నేను ఆయన కోసం ఏం చేస్తున్నాం? ఆయన ఏం చేయమని చెప్పాడు? ఆసక్తి కలిగి మారు మనసు రక్షణ పొందమని చెప్పాడు. అది నువ్వు చేసావా? ఒకవేళ అలా చేస్తే నీ మనసు ఎలా ఉంటుంది? విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటుంది. ఒకవేళ నీకు ఆ హృదయం వస్తే దేవుడు ఎలా ఉంటాడో? నీకు దగ్గరగా ఉంటాడు. అంతేకాదు నిన్ను రక్షిస్తాడు. అలా ఒకవేళ నువ్వు రక్షణ పొందుకున్నావు, దేవుని సన్నిధిలో కొనసాగుతున్నావు, నీ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నావు, అయితే నీవు ఏం చేయాలంటే నీ ఇంటి వారిని నువ్వు దేవుని సన్నిధికి వారు రక్షణ పొందుకునే విధంగా నీవు జీవించాలి. ఒకవేళ వారిని రక్షించుకోపోయలేదు అనుకోండి, అవిశ్వాసి కన్నా చెడ్డవాడు ఎవరు ఉంటాం? మీరు నేనే ఉంటాం. అది గుర్తు తెచ్చుకోండి. అర్థమైందండి? ఒకవేళ ఎవరికి అర్థం కాలేదా? అందరికి అర్థమైతే చేతులెత్తండి. మాకు అర్థమైందండి, లేకపోతే మాకు ఏమీ అర్థం కాలేదండి, మీరేదో చెప్పారండి అని అనుకోండి. కనుక దేవుడు మనకు అన్ని విషయాల్లో తప్పక సహాయం చేసేవాడు. ఆయన క్షణమైన మనల్ని విడిచిపెట్టలేదు. గనుక ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడితే, ఏసన్న గారు రాశారు కదా, నా శ్రమలుగా అనిపించలేదు. ఎందుకంటే ఆయన ఇచ్చే పరలోక రాజ్యం వైపు చూస్తే, ఆయన ఇచ్చిన పరలోక రాజ్యం కోసం ఆలోచిస్తే ఈ పిల్లలు లేకపోవటము, ఈ శ్రమలో, ఈ బాధలో అసలు ఎన్న తగినవి కానే కాదు. చాలా బాధపడ్డాను కొన్ని సంవత్సరాల క్రితం. ఏడ్చేదాన్ని. అబ్బా, ఎప్పుడైతే నేను దేవుని దగ్గర మొరపెట్టడం మొదలు పెట్టానో అప్పటి వరకు ప్రార్థన చేయలేదా పాస్టర్ గారు అని మాత్రం అడగకుండా చేశాను. కానీ అది పొందుకోలేదు కదా అన్న బాధతో చేసిన ప్రార్థన వేరు. అప్పుడు విరిగి నలిగింది నా హృదయం. ఎప్పుడైతే ఆ హృదయంతో నేను దేవుని సన్నిధికి వచ్చానో నేనే సాక్షి. ఆ హృదయాన్ని నుంచి ఇప్పటికీ తెలియదు నా భర్తకి నేను ఆ సమయాన్ని అంత బాధపడ్డాను. ఒకవేళ తెలుసుంటే నన్ను ఓదార్చేవాళ్ళేమో, కానీ నేను ఎవరికి చెప్పలేదు. ఇంకా మెయిన్ ఏంటంటే, గొప్ప కోసం కాదు కానీ దేవుడు నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. ఇన్ని సంవత్సరాలు లేకపోయినా మా అత్తయ్య గారు కానీ, మా కుటుంబస్తులు కానీ, అక్క వాళ్ళు కానీ, బావగారు వాళ్ళు కానీ మాట అంతం కాదు కదా, కనీసం వాళ్ళు చేసే కార్యక్రమాల్లో కానీ మా ఆడబడుచుకు 2 పిల్లలు ఏ కార్యక్రమాలు చేసినా నన్ను ఎప్పుడు చిన్న చూపు చూడలేదు. చూడటం మాత్రమే కాదు, అన్ని కార్యక్రమాల్లో నాకు అప్పగించేవారు చేయమని. ఒకవేళ నేను ఆ విధంగా బాధపడతానేమోనని ఆ చిన్న ఆలోచన కూడా నా మనసులోనికి రానియకుండా వాళ్ళు నన్ను ఇన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ వాళ్ళు చేస్తున్న పనుల్లో నాకు ఆ ప్రాధాన్యతను ఇచ్చారు. కేవలం ఇదేంటంటే దేవుని ప్రేమ. నేను అలాగే అనుకుంటాను. మనుషుల ప్రేమ కాదు. మనుషుల ప్రేమ అయితే ఏదో ఒకసారి అంటారు, వాళ్ళకి సంతోషం కలగట్లేదని ఏదో ఒక సందర్భంలో అంటారు. కానీ నా కుటుంబం నన్ను ఎప్పుడు అలాగనలేదు. అందుకు దేవునికి నేను ఎంతో కృతజ్ఞతలు చెల్లించాలి. ఒకవేళ వాళ్ళు ఏమన్నా నన్నుంటే నేను ఇంకా బాధపడేదాన్నేమో, నేను ఇంకా మానసిక వేదనకు గురయ్యేదాన్నేమో. కానీ దేవుడు నాకు అలాంటి పరిస్థితిని మాత్రం ఎన్నడూ రానియలేదు. అందుకు దేవునికి నేను ఎంతో
కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాను. ఎందుకంటే అది నేను అనుభవించాను. దేవుడు నాకు ఇచ్చిన సహాయం అది నేను ఇప్పుడు చెప్పాలి. ఎందుకంటే అది నేను సాక్ష్యంగా ఆయన ఎదుట నిలబడాలి. ఎవరికి సంతోషం కలగాలంటే దేవునికి. అన్ని విషయాల్లో దేవుణ్ణి సంతోషపెట్టినట్లు నా జీవితం ఉండాలని ఇది చెప్తున్నాను. లేకపోతే చెప్పేదాన్ని కానీ కాదు. అందుకని మీరు కూడా ప్రతి సందర్భంలో ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఒకవేళ ఇప్పటికైనా రక్షణ పొందుకోకపోతే ఆసక్తి కలిగి రక్షణ పొందండి. విరిగి నలిగిన మనసు కలిగిన దేవుడు అన్నాడు విడిచిపెట్టడు, ఆయన దగ్గరగా ఉన్నాడు, రక్షిస్తాడు. కాబట్టి విశ్వాసంలో కొనసాగుతున్న మన కుటుంబాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అర్థమైందండి? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. వాక్యం మీకు అర్థమైతే ప్రార్థన చేయండి. అయ్యా మాకు అర్థమయ్యేలాగా నీ మాటలు నాకు తెలియచేసావు. నన్ను ఈరోజు ఆదరించావు ప్రభువా, నీకు వందనాలు. నువ్వు రక్షించడానికే వచ్చావని తెలుసుకున్నాను. నన్ను రక్షించయ్యా. ఆసక్తి కలిగి నేను మారు మనసు రక్షణ పొందుకోవాలి ప్రభువా అని ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. వాక్యం అర్థమైతే మీరు హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. మాకు అర్థం కాలేదన్న వాళ్ళు మౌనంగా ఉండొచ్చు. దీంట్లో చింతించవలసిన అవసరం ఏదీ లేదు. అది మీ నిర్ణయానికి విడిచిపెట్టండి. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. అయ్యా ఒకవేళ నేను ఇంకా మారు మనసు రక్షణ పొందలేని వారు, అయ్యా